మిత్రులారా అందరికీ నమస్తే. మనం సిపిఎం ఖానాపురం హవేలీ ప్రధాన కార్యదర్శి దొంగర తిరుపతిరావు గారితో ఉన్నాం. అంశం మేడేకి సంబంధించి వివరించమని సార్ని కోరుతాము. ఈరోజు వచ్చేసి 139వ మేడే వారోత్సవాలు వచ్చేసి ఖానాపురం హవేలీ వ్యాప్తంగా మొత్తం ఏరియాలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇవాళ కార్మికులకు సంబంధించి కూడా 139 సంవత్సరాల క్రితం ఏదైతే చికాగో నగరంలో జరిగిన 8 గంటల పని విధానాన్ని ఏదైతే జరిగిందో ఆ పని విధానాన్ని అంతకుముందు ఉన్న వెట్టి చాకరీకి వ్యతిరేకంగా కార్మికులు మొత్తం కూడా పోరాటంలో జరిగిన ఘర్షణలో భాగంగా చనిపోయిన కార్మికులు ఏదైతే ఎర్రగుడ్డతో వారి రక్తపు మడుగులో తెల్లగుడ్డ కాస్త మొత్తం తడిసి ఆ చనిపోతూ కూడా నినాదం చెయ్యెత్తుతూ ఆ తెల్లగుడ్డని మొత్తం కూడా రక్తంతో తడిసిపోయిందని ఎర్రగుడ్డని పైకెత్తిన దాంట్లో భాగంగానే ఈరోజు వచ్చేసి ఈ జెండా ఆవిష్కరణ అనేది ఏ ఒక్క పార్టీ అంటే ఇతర పార్టీలు వచ్చేసి వాళ్ళు వచ్చేసి జెండాలు రకరకాల వాళ్ళ సొంత జెండాలతోటి ఫ్లాగ్ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఎర్ర రక్తంతో ఏర్పడ్డది ఇలా కమ్యూనిస్టు పార్టీ, అది మార్క్సిస్ట్ పార్టీకి సంబంధించిన జెండా. ఈ జెండాకున్న ఆవిష్కత వచ్చేసి ఈ ఎర్రగుడ్డ ఏదైతుందో అట్లా ఈరోజు ఏదైతే 8 గంటల పని విధానాన్ని వ్యతిరేకంగా చేశారో ఈరోజు వచ్చి బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ ఈ 8 గంటల పని విధానాన్ని కాస్త 10 గంటలు 12 గంటలకి పెంచడం కోసం 12 గంటలకి పెంచడం కోసం ఒకటి ఆల్రెడీ దాన్ని మొత్తం కూడా కార్మికులకు ఉన్న చట్టాలు మొత్తాన్ని కూడా 4 కోళ్ల కింద తీసుకొచ్చేసి 100 మంది 200 మంది కార్మికులే పనిచేస్తుంటేనే వాళ్ళు ఆ యూనియన్ ఏర్పాటు చేసుకునే విధంగా యూనియన్ ఏర్పాటు చేసుకోవాలంటే యూనియన్ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే కూడా గవర్నమెంట్ వెసులుబాటు ఇస్తుంది తప్ప గతంలో వచ్చేసి 10 మంది ఉన్నా 8 మంది ఉన్నా 6 ఉన్నా కూడా ఆ 6 ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ హక్కులు కాపాడుకోవడం కోసం చేయటం కోసం కార్మికులు వచ్చేసి పోరాటం చేయడానికి ఉండేది. ఈరోజు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వచ్చి చేస్తున్న విధానం వల్ల మొత్తం వాళ్ళ హక్కులు మొత్తం కోల్పోయి 100-120 మంది అనేవాళ్ళు ఎక్కడ కూడా పెద్ద పెద్ద వ్యవస్థలు పెద్ద పెద్ద షాపుల్లో లేదు మల్టీప్లస్ కాంప్లెక్స్లలో పనిచేస్తారు తప్ప మామూలు వర్కింగ్ ఏరియాల్లో 10 మంది 15 మంది చేసే కాడ వాళ్ళ హక్కుల్ని ఆ రకంగా వాళ్ళు వచ్చేసి డిమాండ్ చేసే హక్కుని పూర్తిగా అరేంజ్ చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ 12 గంటల పని విధానానికి వ్యతిరేకంగా ఏదైతే 8 గంటల పని విధానం ఉందో దాన్నే సమర్థిస్తూ అదే చేయాలి అనే దాని మీద పూర్తిగా కార్మికుల మొత్తాన్ని కూడా సంఘటితం చేయటమే కాదు, ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా కూడా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా దాన్ని మొత్తం కూడా కిందకి తీసుకెళ్ళి ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళని సంఘటితం చేసి వాళ్ళందరూ ఆమోదంతో ప్రజల మొత్తం కూడా సమీకరించి వాళ్ళ సంఘటితం చేసి వాళ్ళతోటే పోరాటం చేసి ఆ పోరాటంలో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీ అవసరం అనేది ఇది ఈ ప్రపంచంలో ఆల్రెడీ అవ్వబడుతూనే ఉంది. పెట్టుబడిదారి వ్యవస్థ ఎంత ఎంత ఇదిగా ఉంటుంది, ఎంత క్రూరల్గా ఉంటుంది అనేది మనకి ఇప్పుడు అవ్వబడుతున్న అమెరికా వచ్చేసి చైనాను ఉద్దేశం పెట్టుకుని భారతదేశం ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ ట్యాక్సుల రూపంలో ఎక్కువ ట్యాక్సులని వసూలు చేయడం కోసం చూస్తున్నారు. అట్లనే దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న చైనా వచ్చేసి ఈ భారతదేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం వచ్చేసి ఎక్కడ కూడా ఇంతవరకు అక్కడ బ్రతకడం కోసం వెళ్ళిన మన ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు మొత్తాన్ని కూడా మన ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ద్వారా మొత్తాన్ని కూడా రిటర్న్ పంపిస్తుంటే చైనా లాంటి ప్రాంతాల్లో వ్యతిరేకించారు. ఇతర దేశాల్లో అన్ని దేశాలు చిన్న దేశాలు కూడా వ్యతిరేకించాయి. కానీ ఈ భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా మా ఓళ్ళని ఎందుకు మీరు సంఖ్యలు వేసి మరీ తీసుకొచ్చి ఇండియాలో వదిలిపెడుతున్నారు, మా ఓళ్ళని మేము తీసుకొచ్చుకుంటాం, వాళ్ళు వచ్చేసి మీ దేశంలోకి అక్రమంగా వచ్చారు అని కనుక మీరు నిరూపించగలిగితే మేము ఖచ్చితంగా మా ఓళ్ళని మేము రిటర్న్ తీసుకొచ్చుకుంటామని ఎక్కడ సమాధానం చెప్పడానికి కూడా అమెరికాకు భయపడుతుంది తప్ప ఎక్కడ కూడా అమెరికాకి వ్యతిరేకించే శక్తి కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి లేదు అనేది స్పష్టంగా కనపడుతుంది ఇటీవల కాలంలో. అందుకోసమే భవిష్యత్తులో వచ్చేసి భారతదేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా ఏకమై ఈ దోపిడీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా కమ్యూనిస్టులే ఈ దేశానికి ఈ ప్రపంచానికి భవిష్యత్తులో మార్గదర్శకం వీళ్ళే చేయగలుగుతారు అనేది కూడా ఖచ్చితంగా వస్తుందని సిపిఎం పార్టీగా ఆశిస్తున్నాం.